నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆపరేషన్ సింధూర్తో పాక్కు భారీ నష్టం కలిగించామన్న సైన్యం. ఇస్లామాబాద్ వరకు సైనిక స్థావరాలు ధ్వంసం చేసినట్లు వెల్లడి. పాక్ దాడి చేస్తే ప్రతిస్పందన దారుణంగా ఉంటుందన్న ప్రధాని. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు తెలిపిన మోదీ. ఇండియా దాడుల్లో యుద్ధ విమానం స్వల్పంగా దెబ్బతిందన్న పాక్. భారత పైలట్ బందీగా లేడని స్పష్టం చేసిన దాయాది దేశం. నేడు భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య చర్చలు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చ. నేటి నుంచి మరో 25 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్. వచ్చే నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్న పొంగులేటి. ఛత్తీస్గఢ్లో ప్రయాణికుల వాహనాన్ని ఢీకొన్న లారీ. 4 చిన్నారులు సహా మొత్తం 13 మంది మృతి. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఇరు దేశాలకు చెందిన సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్లు, డీజీఎంఓలు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓలు హాట్లైన్లో చర్చలు జరపనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ దాడులకు ప్రతీకారంగా ఈ నెల 10న సైనిక బలగాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. పాకిస్తాన్కు చెందిన 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చడంతో పాటు ఇస్లామాబాద్ వరకు ఉన్న సైనిక స్థావరాలను నాశనం చేశాయి. దీంతో భారత సైనిక సత్తాను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాళ్లపేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది. ఇవాళ డీజీఎంలో స్థాయి చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ఈ నెల 10న ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘనలపై పాక్ డీజీఎంఓకు భారత్ హాట్లైన్ ద్వారా సందేశం పంపింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, తగిన రీతిలో సమాధానమిస్తామని స్పష్టమైన సందేశం పంపినట్టు తెలిపింది. కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా ఉన్న నియంత్రణ రేఖ గత రాత్రి ప్రశాంతంగా ఉన్నట్లు సైన్యం తెలిపింది. జమ్మూ కశ్మీర్తో పాటు ఇతర అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఎలాంటి కాల్పుల ఘటనలు జరగలేదని తెలిపింది. ఇటీవలి కాలంలో ఓ రాత్రి నియంత్రణ రేఖ ప్రశాంతంగా ఉండటం ఇదే తొలిసారి అని ఆర్మీ పేర్కొంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే శనివారం సాయంత్రం 2 దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించడంతో నియంత్రణ రేఖ వెంబడి గత రాత్రి ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యుద్ధ విమానాలను కూల్చివేయడం సహా పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టాన్ని కలిగించినట్లు భారత సైన్యం వెల్లడించింది. ఇస్లామాబాద్ సమీపం వరకు ఉన్న సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు సైనిక దళాల అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించామని, అందుకు గర్వంగా ఉందని తెలిపారు. తమ పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని సైనిక దళాల అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు భారీ నష్టం కలిగించామని భారత సైన్యం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాల్ని నేలకూల్చామని చెప్పారు. ఇస్లామాబాద్ వరకు ఉన్న కీలక సైనిక స్థావరాల్ని నాశనం చేసినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి వివరించారు. పాక్ విమానాల్ని ధ్వంసం చేశామన్న ఆయన ఆ సంఖ్య ఎంత అన్నది చెప్పలేదు. భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు రాకుండా నిరోధించామన్నారు. అందువల్ల తమ వద్ద వాటి శకలాలు లేవని, కాకపోతే ఖచ్చితంగా కొన్ని విమానాల్ని కూల్చేసినట్లు చెప్పారు. విదేశీ మీడియా పేర్కొన్నట్లు రఫేల్ యుద్ధ విమానాలేవైనా కూలాయా అనే ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. సైనిక పోరాటంలో నష్టాలు సహజమని ఎయిర్ మార్షల్ భారతి చెప్పారు. లక్ష్యాన్ని సాధించారా లేదా అన్నదే ప్రశ్న అయితే ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. ఎంచుకున్న ఉగ్రవాదుల స్థావరాల్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. తమ పైలట్లందరూ సురక్షితంగా తిరిగొచ్చారని ఎయిర్ మార్షల్ భారతి వెల్లడించారు. We are in a combat scenario.
and losses are a part of combat. The question that you must ask us, okay, and indeed that we must ask ourselves, you inclusive, is have we achieved our objectives? Have we achieved our objective of decimating that terrorist camp? And the answer is a thumping yes. And the results are for the whole world to see. ఉగ్రదాడుల బాధ్యులు వారి వెనుక ఉన్న వారి లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో మన వైపు నుంచి 5 ప్రాణాలు కోల్పోయినట్లు రాజీవ్ తెలిపారు. అదే సమయంలో పాక్ మరోసారి దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి ప్రతిచర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో దాయాది ఊహకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. पहले सवाल का जवाब दूंगा. I will make few sentences and leave it for your imagination. First of all, as I mentioned, we have quantitative and qualitative edge to deliver a massive blow to our adversary, and we completely dominate in the maritime front. This time, if Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. That's all. పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు స్పష్టం చేశారు. దాయాది దేశంతో ఉద్రిక్తతల నివారణ విషయమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ఈ మేరకు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చితే పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందన్న జేడీ వాన్స్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని పాకిస్తాన్ దాడులు చేయకుంటే తాము కూడా సంయమనం పాటిస్తామని చెప్పినట్లు సమాచారం. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా వినాశకరంగా ఉంటుందని జేడీ వాన్స్కు స్పష్టం చేశారు. అయితే అదే రోజు రాత్రి భారత్లోని 26 ప్రదేశాలపై పాకిస్తాన్ దాడులు చేయగా వాటిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. అనంతరం పాక్ వైమానిక కేంద్రాలపైన విరుచుకుపడ్డాయి. దీంతో కాల్పుల విరమణకు సిద్ధమంటూ పాక్ సైన్యం కోరడంతో భారత్ అంగీకరించింది. అయితే ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు దాయాది దేశం ప్రతిస్పందించగా భారత్ తిరస్కరించింది. ఎన్ఎస్ఏ లేదా విదేశాంగ మంత్రి స్థాయి చర్చలు ఉండవని తేల్చి చెప్పిన భారత్ కేవలం డీజీఎంఓ స్థాయి చర్చలకు అంగీకరించింది. ఎట్టకేలకు భారత ప్రతీకార దాడుల తీవ్రతను పాకిస్తాన్ అంగీకరించింది. భారత సైన్యం జరిపిన దాడుల్లో తమ యుద్ధ విమానం ఒకటి స్వల్పంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పారు. అయితే విమానానికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. పాక్ నౌకాదళం వాయుసేనకు చెందిన అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న అహ్మద్ షరీఫ్ బున్యాన్ అల్-మార్సోస్ ఆపరేషన్ గురించి చెప్పారు. భారత పైలట్ ఎవరూ తమ అదుపులో లేరని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. జమ్మూ కశ్మీర్లో మరోసారి పేలుళ్లు సంభవించాయని, డ్రోన్లు కనిపిస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఉదంపూర్లో పేలుళ్లు జరిగాయని, డ్రోన్లు కనిపించాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ తోసిపుచ్చింది. ఉదంపూర్లో ఎలాంటి పేలుళ్లు జరగలేదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని పేర్కొంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికే తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నారని, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తారని పీఐబీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ చావుదెబ్బ కొట్టింది. శనివారం నాటి దాడుల్లో దాయాదికి భారీ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన దాదాపు 10 వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. అందుకోసం భారత్ వాడిన ఆయుధాల్లో హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్స్ క్షిపణులే కాకుండా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉండొచ్చని తెలుస్తోంది. భారత్ అధికారికంగా ప్రకటించనప్పటికీ బ్రహ్మోస్ క్షిపణి వల్లే పాకిస్తాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సింధూర్తో వణికిపోయిన పాకిస్తాన్ భారత్ను ఎదుర్కొనే శక్తి లేక సరిహద్దు గ్రామాలపై మోటార్ సెల్స్ తో దాడులు చేసి వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయితే శనివారం నాటి భారత దాడుల్లో పాకిస్తాన్కు చెందిన రఫీక్, మురీద్, చక్లాలా, రహీంయార్ ఖాన్ సహా 10 వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. ఇందుకోసం భారత్ వాడిన ఆయుధాల్లో హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్స్ క్షిపణే కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉండొచ్చని తెలుస్తోంది. భారత్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బ్రహ్మోస్ క్షిపణి వల్లే పాకిస్తాన్ వైమానిక స్థావరాలు వణికిపోయాయని తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. యుద్దరంగంలో బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఉపయోగించడం ఇదే తొలిసారి కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసే ముందు ఓ ఘటన జరిగినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారత్ దాడి చేసే ముందు పాకిస్తాన్ ఓ బాలిస్టిక్ క్షిపణిని హర్యానాలోని సిర్సాపైకి ప్రయోగించినట్లు పేర్కొన్నాయి. మండిపడ్డ భారత్ అత్యాధునిక ఆయుధాలతో పాక్ వైమానిక స్థావరాలపై విరుచుకుపడినట్లు తెలిపాయి. ఈ పరిణామాలు అణు యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనతో అమెరికా విదేశాంగ మంత్రి రుబియో రంగంలోకి దిగి కాల్పుల విరమణ కోసం పాక్తో అత్యవసరంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా పాలన మొత్తం రావల్పిండి నుంచే జరుగుతుంది. రావల్పిండిలోని చక్లాలా ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని ఈ కీలక ప్రాంతాన్నే భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. చక్లాలాలో పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ ఉంది. దీంతో పాటు గగనతల రిఫ్యూలర్ ట్యాంకర్ ఫైట్లు, హెవీ లిఫ్టర్లు అక్కడ ఉన్నాయి. భారత్ దెబ్బకు వాటికి తీవ్ర నష్టం వాటిల్లింది. నూర్ ఖాన్, సర్గోదా, రఫీక్, మురీద్, రహీంయార్ ఖాన్, సుక్కూర్, చునియాన్, పర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై భారత యుద్ద విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలున్నాయి. భారత్ నిమిషాల వ్యవధిలో పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం ఆ దేశంలో గుబులు రేపింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్టు తెలుస్తోంది. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా కలిసి అభివృద్ది చేశాయి. ఇది ప్రపంచంలోనే శక్తిమంతమైన క్రూయిజ్ క్షిపణి. దీన్ని యుద్ద నౌకల నుంచి, యుద్ద విమానాలు, భూమి, జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలదు. రాడార్కు దొరకకుండా ప్రయాణిస్తుంది. త్రివిధ దళాల్ని వాడుతున్న క్షిపణి బ్రహ్మోస్ కావడం విశేషం. ఇది మాక్ 3 వేగంతో ప్రయాణిస్తుంది. ఈ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. 200 నుంచి 300 కిలోల బరువున్న సాధారణ వార్ హెడ్ ను మోసుకెళ్తుంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఓ ప్రయాణికుల ట్రక్కు మరో ట్రక్కును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరో 12 మంది గాయపడ్డారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో తీవ్ర విషాదం నెలకొంది. రాయ్పూర్ బలోద బజార్ రోడ్డులోని సార్గావ్ సమీపంలో ఆదివారం రాత్రి ఓ ప్రయాణికుల ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాయ్పూర్ జిల్లా కలెక్టర్ గౌరవ్ సింగ్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. పలువురిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. చటౌడ్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం బన్సారీ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ట్రక్కులు ఢీకొన్న ఘటనకు గల కారణం తెలియాల్సి ఉందన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎదురుచూపులకు తెరదించుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో తీసుకొచ్చిన స్లాట్ విధానాన్ని నేటి నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమల్లోకి తేనున్నారు. గత నెల 10 నుంచి 22 చోట్ల పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చినట్లు గుర్తించి ఆ విధానంలో ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. స్లాట్ విధానంలో రోజుకు 45 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా పరిమితి విధించారు.
పెద్ద కార్యాలయాల్లో ఈ సంఖ్యకు రెండింతలకు పైగా ఒత్తిడి ఉండటాన్ని గుర్తించి అదనంగా ఒక్కో సబ్ రిజిస్ట్రార్ సిబ్బందిని నియమిస్తున్నారు. దీనికి తోడు సమీప ప్రాంతాల్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు విలీనం చేపడుతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే హైదరాబాద్లోని చంపాపేట్, సరూర్ నగర్ కార్యాలయాలను ఏకీకృతం చేశారు. షాద్ నగర్, ఫరూక్ నగర్, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ కార్యాలయాల్లో కొత్తగా ఏకీకృత సేవలు విలీనం చేయనున్నారు. స్లాట్ నమోదు చేసుకుంటే రద్దీని బట్టి ఏ కార్యాలయానికి వెళ్లాలో వినియోగదారులకు కంప్యూటర్ ద్వారా సమాచారం పంపనున్నారు. వచ్చే నెలాఖరు నుంచి రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానం అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న అందాల భామలు నేడు నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలోని అతిథి గృహంలో కాసేపు ఆగుతారు. అక్కడి నుంచి విజయ్ విహార్కు, అక్కడ ఫోటో సెషన్ తర్వాత బుద్ధవనానికి చేరుకుంటారు. 24 మంది లంబాడా కళాకారులు సంప్రదాయ నృత్యంతో వారికి స్వాగతం పలకనున్నారు. అనంతరం స్తూపం కనిపించేలా ఫోటో సెషన్ ఉంటుంది. ధ్యానం తర్వాత బైలికుప్ప మహాబోధి వద్ద పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతక వనాన్ని సందర్శిస్తారు. అనంతరం బుద్ధ చరిత్రంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత హైదరాబాద్ తిరిగి చేరుకుంటారు. 1500 వరకు ఎంటైర్ రూట్ బందోబస్తు నుంచి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు చాలా సేఫ్గా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా యాక్సెస్ కంట్రోల్, ఎవరైతే కలర్డ్ పాసెస్ వాళ్ళ దగ్గరలో మీడియా కానీ వాళ్ళ రికార్డింగ్స్ సంబంధించిన ఇష్యూస్ కానీ వాళ్ళ గైడింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది స్ట్రిక్ట్గా. బుద్ధ పౌర్ణమికి సంబంధించి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ 25 మెంబర్స్ వరకు మన నల్గొండ జిల్లాకి రావడం జరుగుతుంది. మా పోలీస్ తరఫు నుంచి మనము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఏరియాని కూడా నో ఫ్లై జోన్ కింద కూడా మనం డిక్లేర్ చేయడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా చూసుకునే విధంగా మనం ప్లాన్ వేసుకోవడం జరిగింది. ఆరుగాలం శ్రమించి పంటను పండించడం ఒక ఎత్తైతే ఆ పంటను అమ్ముకోవడం రైతులకు సమస్యగా మారుతోంది. కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినప్పటి నుంచి మిల్లులకు చేరేంత వరకు కర్షకులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గన్ని సంచుల కొరత, కనీస వసతుల లేమి, రవాణా వాహనాల ఆలస్యం, తాలు పేరిట ధాన్యం కొనుగోళ్లు గందరగోళంగా మారుతున్నాయి. సమస్యలపై అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు గందరగోళంగా మారాయి. ఆరుగాలం శ్రమించి పంట పండించడం ఒక ఎత్తైతే ఆ ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. పంట కొనుగోలు చెయ్యాలంటూ ఏదో చోట రైతులు ఆందోళనకు దిగుతూనే ఉన్నారు. యాసంగి సీజన్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1000కి పైగా పీపీసీ సెంటర్లు ఉన్నా ధాన్యం కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. చాలా చోట్ల గన్ని సంచులు అందడం లేదంటూ ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్షకులు ఆందోళనకు దిగారు. గన్ని సంచులు లభిస్తున్నా టార్పాలిన్ల కొరతతో పాటు మౌలిక సదుపాయాల లేమి అన్నదాతల్ని ఇబ్బంది పెడుతోంది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే నీళ్లు వసతి సౌకర్యం తక్కువ ఉంది. లైన్లో ఎక్కువ ఒక 100 బండ్లు మీదనే ఉంటున్నాయి. కొంచెం ఇప్పటికిప్పటికి కొంచెం తగ్గుకుంటూ వస్తున్నాయి. సీరియస్ గా తీసుకొని బండ్లు తొందరగా కాల్ చేస్తే బాగుంటది. రోజుకి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది డైలీ. వంట కాయాలంటే నైట్ నే వండుకోవాలి, పొద్దున్న ఇంటికి టిఫిన్ తెచ్చుకోవాలి. పెళ్లి రైతుల మీద భారం పడుతున్నాయి, మా మీదే భారం పడుతున్నాయి. 500-600 సంచులు మిగిలిన ఎవరు రావట్లేదు. సంచులు నింపి పెట్టినాము, లారీ రావట్లేదు. చిన్న రైతులని మూల పడినాం, పెద్ద రైతులని లేచిపోక కాలం 2-3 బండ్లు వచ్చినాక మేమేం చేస్తాము. ఎవరైనా ప్రైవేట్ బండ్లు అంటారు, ఆడేస్తూ లోపల పుల్ల పెట్టుకుని వస్తారు. ఒక్కరికి 3000-4000 బస్తాలు పండుతాయి. సంచులు ఏం కొరత లేదు. లారీల షార్టేజ్ ఫుల్ ఉంది. ఒక్క రైతుకి ఒకటే లోడ్ పంపిస్తున్నాం రోజు. చిన్న రైతులు వచ్చేసి పెద్ద రైతులకు ఎందుకు పెడతారని లొల్లి పెడుతుండ్రు. మేము టోకెన్ వైజ్ గా లారీలు పంపిస్తున్నాం. ఈ మాకు మెయిన్ లారీల కొరత తీరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.
తూకమైన బస్తాల్ని తరలించేందుకు లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం తరలింపు ఆలస్యమవుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు ప్రభుత్వమే వాహనాలు సమకూరుస్తోంది. వాటి రాక ఆలస్యమై చాలా చోట్ల ధాన్యం తరలించక కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. కొన్ని చోట్ల రైతులు సొంతంగా వాహనాల్ని ఏర్పాటు చేసి మిల్లులకు తరలిస్తే వాటిని దింపుకునేందుకు సైతం మిల్లుల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. వాహనాల రుసుములు మరింత భారమైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 375 బ్యాగులు వడ్లు తీసుకొచ్చినాం. రైస్ మిల్ దగ్గరికి వెళ్తే 3 కిలోలు కట్ చేస్తాము, 2 కిలోలు కట్ చేస్తాం. మీ వడ్లు ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి అని చెప్పి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది మాకు కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఓకే, రైస్ మిల్లు ఇబ్బంది పెడుతున్నారు, తీసుకోకుండా బండ్లు ఆపడం, పొద్దుసానం పెట్టుకుని అట్లా చెప్తున్నారు. రైతులు ఏం చేయాలంటే దింపేసినాం. అట్లే 2-3 రోజులు తిరగాలంటే మళ్ళీ కూల్ అవుతాయి, ట్రాక్టర్ కిరాలు అవుతాయి అన్నట్లు దింపి వచ్చినాం. ఇంకా 3 క్వింటాల వడ్లు తక్కువ వస్తున్నాయి. క్వింటల్కు 2,500 అయినా మాకు 10,000 లాస్ వస్తుంది. సంచి పైన కేజీ తీసురు సార్. ఆ కేజీ తీయంగానే మాకు ఇంకా 40 కిలోలు తక్కువ వస్తుంది సార్. దాదాపు క్వింటల్ తక్కువ వస్తుంది సార్. 100 బ్యాగులకు వేసుకున్నా 1 క్వింటల్ అమౌంట్ తగ్గుతుంది సార్. మనకు 2 కేజీలు కట్ చేస్తే మేము గవర్నమెంట్కి వేసుకుంటే బోనస్ వస్తుందన్న ఉద్దేశంతో ₹1 మిగులుతుందనే పెట్టుబడి పైన పడకుండా అని ఆ ఉద్దేశంతో వేసుకుంటే ప్రభుత్వం దీని గురించి స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తారని కోరుకుంటున్నాను సార్. తాలు పేరిట మిల్లర్లు రైతుల్ని ఇబ్బందులకు గురి చేయొద్దని, తూకంలో కోత విధించొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి బస్తాపై 600 గ్రామాలు మాత్రమే తాలు పేరిట అదనంగా తూకం వెయ్యాలి. దాదాపు అన్ని కేంద్రాల్లో కిలో నుంచి 3 కిలోల వరకు అదనంగా ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. ధాన్యం మిల్లుల వద్దకు చేరుకోగానే మిల్లర్లు నాణ్యత పేరుతో మరింత కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి ధాన్యంలో నూక శాతం అధికంగా ఉంటుందని, నాణ్యమైన ధాన్యానికి కోత విధించడం లేదని మిల్లర్లు తెలుపుతున్నారు. క్వాలిటీలో ప్రాబ్లం ఉంటేనే మేము ఆపినాము. ఇక్కడ కూడా మేము ఎవరు కూడా కటింగ్ అనేది ఇంతవరకు చేయలేదు సార్. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, మా దగ్గర ఉన్న ట్రక్ షీట్లు అన్ని తీసుకోపండి, అందరి దగ్గర రైతులను అడుగు. క్వాలిటీ డిఫెక్ట్ ఉంటేనే మేము, క్వాలిటీలో ప్రాబ్లం ఉంటేనే ఒకటి అడుగుతున్నాం. ఎవరిని ఇంతవరకు కూడా సతాయించి లేదు, అడిగింది లేదు, ఎక్కడ కూడా లేదు. ఒడ్లు వస్తే చాలు అనేటట్లు దించుకున్నాం కూడా. వాస్తవం ఇది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకా 70% ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరాల్సి ఉంది. సన్న రకంతో పాటు దొడ్డు రకానికి రైతులు ప్రభుత్వ కేంద్రాల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి. పీసీసీ కార్యవర్గాన్ని 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కోర్ కమిటీ సభ్యులతో కాంగ్రెస్ అధిష్టానం సమావేశమై అభిప్రాయాలు తీసుకుంది. పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్ల ఖరారు జాబితాను ఏఐసీసీ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై 6 నెలలు దాటినా కార్యవర్గం ఏర్పాటు ఇంకా కాలేదు. సామాజిక సమీకరణాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మంత్రివర్గ విస్తరణ జాప్యం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ పదవులు భర్తీ చేయలేకపోవడంతో కార్యవర్గం ఏర్పాటు ఆలస్యమవుతూ వస్తోంది. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ దృష్టి సారించినా ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్ల ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ కార్యవర్గాన్ని 2-3 రోజుల్లో ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్ర కోర్ కమిటీ అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవుల కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఫహీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం రేసులో ఉన్నట్లు సమాచారం. ఎస్టీలలో బెల్లయ్య నాయక్, ఎంపీ బలరాం నాయక్ పదవి కోసం పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాల్ని పరిగణలోకి తీసుకుని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా పీసీసీ కార్యవర్గం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మార్పు విషయమై చర్చకొచ్చినా ఇంకా తుది నిర్ణయానికి రానట్లు తెలుస్తోంది. కరీంనగర్కు చెందిన లలిత్ వరిన్య ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించారు. పట్టుదలతో చదివితే ఏదైనా సాధించొచ్చని లలిత్ తండ్రి చెబుతున్నారు. తల్లిదండ్రులు వృత్తిరీత్యా వైద్యులు కాగా లలిత్ వైద్యుడు కావాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పాడు. నీట్లో మంచి ర్యాంకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. వరంగల్కు చెందిన అక్షిత్ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు.
తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించినట్లు అక్షిత్ తెలిపాడు. ఒక షెడ్యూల్ ప్రకారం క్రమశిక్షణ పద్ధతి ప్రకారం వాళ్ళు చదివించే వాళ్ళ బాబు కూడా అంతే శ్రద్ధగా చదువుకునేవాడు. అందుకే వెబ్సైట్ లో కూడా సెకండ్ ర్యాంక్ వచ్చింది. నీట్ లో కూడా చాలా మంచి ర్యాంక్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్రమశిక్షణ చదివితే హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యమే. I'm actually preparing for NEET and then I've also prepared koncham for my website and I've written the exam very nicely. I felt the day I wrote the exam only and thanks to my parents and my teachers especially. And మా తాతయ్య too. డైలీ మా సోర్స్ ఇచ్చే మాటలు విని మా పేరెంట్స్ మాటలు విని కానీ చదువుకే మోటివేషన్ వచ్చేది. నాకు డాక్టర్ ఇంట్రెస్ట్ వల్ల బైపీసీ తీసుకున్నాను.